కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. జూలై 14న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వారణాసిలో ప్లాన్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పర్మిషన్స్ కోసం ప్రస్తుతం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అనుమతులు కూడా ఈజీగానే వచ్చేలా కనిపిస్తున్నాయి. మరోవైపు జూలై 15న తిరుపతిలో ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈసారి టార్గెట్ మిస్ అవ్వదు. జూలై 24న సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. మొన్న ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు కూడా బాగానే పెరిగిపోయాయి. ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా జరుగుతుంది. అన్నింటికీ మించి కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీ పూర్తిగా డల్ అండ్ డ్రై పీరియడ్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తే అంతకంటే కావాల్సింది మరొకటి లేదు. ఖచ్చితంగా ఈ సినిమా ఓపెనింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది. ఈ సినిమాతో రికార్డులు చెరిగిపోతాయి అంటూ దర్శకుడు జ్యోతికృష్ణ కాన్ఫిడెంట్ కామెంట్స్ చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ తాజాగా వీరమల్లు సినిమా మీద అనుకోని వివాదం చెలరేగుతోంది. ఈ సినిమాను ఎలా విడుదల చేస్తారో చూస్తామంటూ తెలంగాణలో పండుగ సాయన వర్గం వార్నింగ్ ఇస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాతో వాళ్ళకేంటి సంబంధం అనుకోవచ్చు. ఈ సినిమా కథ పండుగ సాయన జీవిత చరిత్ర పోలి ఉంది అంటున్నారు వాళ్ళు. తమ సినిమా ఎలాంటి చరిత్రతో సంబంధం లేదని, ఫిక్షనల్ కథతో ఈ సినిమాను రూపొందించామంటూ నిర్మాత రత్నం ఇంతకు ముందే చెప్పాడు. కాకపోతే చరిత్రలో ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్స్ తీసుకుని వాటి చుట్టూ ఈ కథ అల్లుకున్నామన్నాడు ఆయన. అందుకే చార్మినార్, ఔరంగజేబ్, కోహినూర్ వజ్రం లాంటి టాపిక్స్ వచ్చాయని చెప్పాడు. కాకపోతే ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇది పండుగ సాయన బయోపిక్ అంటూ ఆయన వర్గం ఆరోపిస్తోంది. చరిత్రను తప్పుదోవ పట్టించేలా హరిహర వీరమల్లు సినిమాను దర్శకులు తెరకెక్కించారని, ఇది ఎలా విడుదలవుతుందో మేము కూడా చూస్తామంటూ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. పండుగ సాయన బయోపిక్ అని చెప్పకుండా 13వ శతాబ్దంలోని హరిహర రాయలు, బుక్కరాయల నేపథ్యంలో ఉంటుందని అబద్ధాలు చెప్తున్నారని, ఒకవేళ అదే నిజమైతే 15వ శతాబ్దంతో కట్టిన చార్మినార్ ఈ సినిమాలో ఎందుకు ఉంది అని వాళ్ళు అడుగుతున్నారు. చరిత్రను తప్పుదోవ పట్టించే సినిమా తీస్తే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ వాళ్ళు ముందుగానే హెచ్చరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, ఆయన 25 సినిమాలు తీసినప్పుడు ఏ రోజు కూడా మేము అడ్డుకోలేదని, ఇప్పుడు చరిత్రను తప్పుదోవ పట్టించే సినిమా ఆయన చేసినప్పుడు ఖచ్చితంగా అది ఆయనకు గుర్తు చేయాల్సిన బాధ్యత తమ మీద ఉంది అంటున్నారు పండుగ సాయన వర్గం. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పండుగ సాయన ఎలాంటి సాహసాలు చేశాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1860 నుంచి 1900 ప్రాంతం వరకు పండుగ సాయన ఉన్నాడు. ముఖ్యంగా ఆ రోజుల్లో పేద ప్రజలకు దాన ధర్మాలు చేసిన ప్రజా నాయకుడిగా తెలంగాణ రాబిన్ హుడ్ గా సుపరిచితుడు. రాబిన్ హుడ్ లాగా పండుగ సాయన కేవలం ధనవంతులను కొట్టి పేదవాళ్లకు పెట్టే పని మాత్రమే కాదు, ఆనాటి నిరంకుశ నిజాం అధికారులను ప్రశ్నించి వారిని ఎదిరించి తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకుని ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆధిపత్య శక్తులైన దేశ్ముఖ్లు, కరణం పటేళ్లు, భూస్వాములు పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయన్నను చంపించారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ఆ నిజాం వాళ్లకు ఎదురు తిరిగినట్లుగా చూపించారు. ట్రైలర్ చూసిన తర్వాత ఇది పండుగ సాయన జీవితంతో తెరకెక్కుతున్న సినిమా అని అర్థమవుతుందని, రేపటి రోజు సినిమాలో ఏదైనా తప్పుడు చరిత్రను చూపిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు పండుగ సాయన వర్గం. మరి ఈ వివాదాన్ని దాటుకుని వీరమల్లు సినిమా అనుకున్న తేదీకి విడుదలవుతుందా లేదా అనేది చూడాలి.